మానవ జన్మనెత్తి మనిషిలా పూజలు అందుకుంటున్న మర్రూరు చిన్నకదరయ్య. ఇక్కడ కలశం రూపంలో ఉంటాడంట స్వామి. ఈ దేవుని పైన ఉన్నది ఆ ఇసుక చాలా పవిత్రమైనది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్నకదరయ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి మర్రూరు చిన్నకదరయ్య అంటారు. మానవ జన్మనెత్తి మనిషిలా పూజలు అందుకుంటున్న మర్రూరు చిన్నకదరయ్య. ఆయన మహిమలు అంతా ఇంత కాదు. చనిపోయిన తర్వాత కూడా దేవుడిలా కొలుస్తున్న ఆ ఊరి ప్రజలు, ఆ ఊరి ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడ చూసినా ఆయన మహిమలే. ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ తిరిగి మీ బాధలన్నీ పోగొట్టుకునే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఆయన పెంచుకున్నటువంటి కుక్క ఆయన తలనెత్తకచ్చి ఈ గ్రామంలో వేసింది. ఆయన పుట్టిన స్థలము ఇదే. ఇప్పుడైతే వెళ్ళి మొత్తం ఈ దేవస్థానం అంతా ఒకసారి అయితే చూద్దాము రండి. చిన్నకదరయ్య స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి చాలా విశిష్టత అయితే ఉంది స్వామి దగ్గర. మీరు ఒకసారి అయితే ఈ మొత్తం ఈ టెంపుల్ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇంకోటి వచ్చేసి ఇంకొక నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూశారు కదా మట్టి, ఇది ఈ మట్టి అయితే తీసుకెళ్తారు అన్నమాట ఇంటికి. మొత్తం ఈ స్వామి దగ్గర అయితే అంతా ఇట్లా పోసింటారు మట్టి. ఈ మట్టి తీసుకెళ్ళి పొలాల్లోనూ ఇంటి దగ్గర చల్లుకుంటారంట. చల్లుకుంటే ఇంట్లోకి పాములు కానీ విష పురుగులు ఏంటివి రావని నమ్మకం అన్నమాట ప్రజలది. దాదాపు ఇక్కడ తోలినటువంటి వారానికి ఒక ట్రిప్ ట్రాక్టర్ మట్టి అయితే అయిపోతుంది అన్నమాట, ఇసుక. ఇది ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు శనివారం రండి, ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు శనివారం వచ్చి ఇక్కడ నిద్ర చేసి వెళ్ళొచ్చు. ఇది స్వామి సమాధి. ఇక్కడ తలభాగం మాత్రమేను. మొండెం వచ్చేసి గుట్టూరు దగ్గర ఉందన్నమాట. అది దానికైతే అక్కడ పూజలు లేవంట గుట్టూరు దగ్గర మొండ్యానికి. ఇక్కడ తలభాగం ఎత్తుకొచ్చి తన పెంచుకున్నటువంటి కుక్క ఉంది కదా, ఆ కుక్క అయితే స్వామివారి తలభాగం ఎత్తుకొచ్చి ఇక్కడ వేసిందట. ఇక్కడ వచ్చేసి నాగలకట్ట. ఇక్కడ నాగలు, రాగిమానం, వేపమానం. తర్వాత వచ్చేసి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. తర్వాత వచ్చేసి చేదబావి. ఇక్కడ చూసారా చేదబావి మట్టి అంతా వేసినారు, గుడిపేశారు అనమాట. ఎవరన్నా పడతారని చెప్పేసి దీంట్లోకి అంతా పూర్తి చేసినారు. ఏం పేరు స్వామి? నా పేరు పూజారి చెన్నకేశవ్. స్వామి, మాకు ఈ దేవస్థానం గురించి ముందు ఎట్లుండేది, స్వామి ఇక్కడికి ఎలా వచ్చినాడు, అది స్టోరీ అంతా మాకు కొంచెం చెప్పండి స్వామి. నా పేరు పూజారి చెన్నకేశవులు. మరో చిన్నకాయ స్వామి టెంపుల్కి మా తాత తరాల నుంచి కూడా మేము ఇక్కడ పూజలు చేసుకుంటూ పూజారులుగా ఉంటున్నాం అన్నమాట. వంశపారపరంగా వస్తుంది. ఇప్పటికీ దాదాపు ఒక 5-6 తరాల నుంచి కూడా మేము పూజారులు. ఇక్కడ ఎప్పుడు ఇలా సమాధిగా వెలిసినాడు అనేది ఎవరు చూసిన వాళ్ళు ఎవరూ లేరు. పాత పురాణ కాలం నుంచి ఉన్నదన్నమాట. కాబట్టి మా తాతల కాలం నుంచి కూడా మేము ఇక్కడ పూజారులుగా చేసుకుంటూ ఉన్నాము. మరో చిన్నకదరయ్య స్వామి అంటే ఓన్లీ ఒక దళిత దేవుడు. మా ఇంట్లో ఒక తాత, అతనే ఒక దేవునిలాగా వెలిశాడనమాట. ఈ మరో చిన్నకదరయ్య అనే దేవునికి 2 శిశువులు కూడా ఉన్నారు. పొలుగల సింగరయ్య అని చెప్పి కర్నూలులో ఉన్నారు స్వామి. క్వాంటి వాళ్ళు స్వామికి శిశువులు. గుంటిపల్లి బాస్వయ్య అని చెప్తున్నాను, అతను కూడా ఒక శిశువుడు అనమాట. వారిద్దరికి గురువు మరో చిన్నకదరయ్య గారు. ఈ గుట్టూరు గ్రామంలో పెనుగొండ కియో దగ్గర గుట్టూరు అని ఉంటుంది. ఆ గుట్టూరు గ్రామంలో ఏదో స్వామి భిక్షాటం కోసము ఊర్లంటే వెళ్తూ ఉండేవాడు స్వామి భిక్షం కోసం. స్వామికి పెళ్లి లేదు, బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారిగా ఉండేవాడు. వారిద్దరు కూడా దేవునికి మా చిన్నకాయ స్వామి అంటే వెంటే ఉండేవాళ్ళం. మా శిష్యులు అంటే ఉండేవాళ్ళు. ఒక రోజు గుట్టూరు గ్రామానికి వెళ్ళారు అనమాట. ఆ గుట్టూరు గ్రామంలో వెళ్ళి కొద్దిగా వెళ్ళిన తర్వాత ఏదైనా కానీ బాగలేని వారికి ఎవరైనా కానీ చూస్తుంటారు. వచ్చిన వాళ్ళు కూడా మీకు పలానా బాగలేదు, ఇది చేస్తే బాగైతుందని కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలా గుట్టూరు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రాజుల భార్య, ఆ అమ్మకి ఆరోగ్యం బాగలేక ఇంటి బయట వేస్తారు. అవి మనకి బాగలేని పట్ల చనిపోతుందనే పరిస్థితులు ఉంటే ఇంటి బయట వేస్తారు కదా. అలా ఇంటి బయట వేసిన వంటి వాళ్ళకి మా మరో చిన్నకదరయ్య స్వామి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆమెకు ఆరోగ్యం బాగా చేసిన తర్వాత మాకు భిక్షం కావాలని చెప్పని స్వామి అడిగితే మీకు భిక్షం ఇవ్వను, మా ఆయన ఈ ఊరికి రాజు లాంటి వాడు, మా ఆయన నా మీద ఆశలు వదులుకొని చనిపోతా అని చెప్పని బయట వేసినాడు. నాకు ఆరోగ్యం బాగా చేసిన కాబట్టి నేను కూడా నీతో ఒకటి వస్తానని చెప్పని ఆయమ్మ కోరితే
కానీ నేను దానికి స్వామి అంగీకరించి నేను అలా నాకు అలవాట్లు లేవు, నేను నిత్య నాకు బ్రహ్మచారి, నాకు పెళ్లి లేదని చెప్పనని నేను చెప్పేసి వీళ్ళతో వచ్చినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె బాగైంది కాబట్టి ఆరోగ్యం, ఆమె వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇట్లా ఎవరో ముగ్గురు వచ్చారు, ఎవరోనో వ్యక్తిని వాళ్ళు వచ్చి వాడు నా ఆరోగ్యం బాగా చేసి నన్ను ఎంట పట్టుకొని చేయి పట్టుకొని పిక్కొని పోతుంటే వాళ్ళ చేతుల నుంచి విడిపించుకొని నేను వచ్చినాను. నేను అంటే ఆయన ఒప్పుకోలేదని చెప్పేసి ఒప్పుకోలేని చెప్పి ఆమె చంపాలా అని చెప్పని ఎక్కడ తిరిగి చేయాలని ఒక ఆలోచన ఒప్పుకారు లేపింది. చెప్పడం వల్ల ఏమైపోయింది, అట్లా వాళ్ళ ఆయనకు చెప్పడం వల్ల వాళ్ళ ఆయన ఊర్లో రాజుల్లా అంటారు. వాళ్ళ ఆయన ఎక్కడ పోతున్నట్టు ఇప్పుడే ఊరు దాటిపోతుంటారు, ముగ్గురు పోతున్నారని చెప్పినంటే వాళ్ళ ఆయన కొడువెన్లు గుడ్డెన్లు తీసుకొని ఆ ఊర్లో ఎత్తుకుతూ పోతున్నాడు. ఊర్లో పోయిన తర్వాత కనిపించాడు, ఊరు దాటిన తర్వాత చిన్న కదరేమో ముగ్గురు కనిపించి, ఈ ముగ్గురులో ఎవరు అంటే అదో మధ్యలో ఉండేవాడు చిన్న కదరేమో వాడే నాకు చేసిండేది అంటే అప్పుడు కొడువెన్లు గుడ్డెన్లు తీసుకొని వచ్చి మనసును నరకడం మొదలుపెట్టారు. కానీ కొడువెన్లు తెచ్చినటువంటి ఆయుధాలు ఇరిగిపోతున్నాయి కానీ మనిషికి ఎలాంటి ఏపు తగలేదు. తగని పక్షంలో ఆమె అడిగింది, ఎందుకు నువ్వు ఇట్లా కావడం లేదు, నీకు తెచ్చినవన్నీ ఇదే అయిపోతున్నాయి కానీ నీకేం ఇది కాలేదని చెప్పానంటే చిన్న కదరే స్వామి చెప్పాడు అనమాట. నాది మరూరు గ్రామము, నేను ఇట్లా మరూరు చిన్న కదరే దేవునిగా నాకు నిత్యము పూజలు జరుగుతాయి. నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో నీకు ఆరోగ్యం బాగాలంటే నేను బాగా చేశాను, కానీ నాకు అలాంటి ఆలోచనలు లేవు. కానీ నువ్వు వస్తానని చెప్పి నా చావు కోరుకున్నందుకు కానీ నీ చావు నువ్వు అనుకున్నటువంటి కోరిక అయితే నెరవేరు. చంపడానికి వచ్చినటువంటి వారికి చిన్న కదరే స్వామి కొన్ని కండిషన్లు పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, నువ్వు అనుకున్న కోరిక మాత్రం నెరవేరదు, కాకపోతే ఊరు సర్వనాశనం అయిపోతుంది, నరకనోనికి వంశం ఉండదు, మీ వంశం ఇక్కడితోనే సర్వనాశనం అయిపోతుంది. దీనికి మీరు ఒప్పుకొని మీ నరకడం మొదలు పెడితే ఓకే, నా తల వచ్చి మరూరులో పడుతుంది, నా ముండెం వచ్చి నరికిన సాటే ఉంటుంది. మరూరులో నాకు దేవునిలాగా నిత్యము నాకు పూజలు జరుగుతూ ఉంటాయి. నాకు నగ్నోనికి వంశం ఉంటుంది, నగ్న వాళ్ళందరూ శిల అయిపోతారు ఈడే అని చెప్పారంటే అప్పుడు దానికి అంగీకరించి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నరికితే అప్పుడు నరికిన వాళ్ళు అక్కడే శిల అయిపోవడం, స్వామి ముండెం వచ్చి అక్కడే ఉండడం, తల భాగం వచ్చి ఇక్కడ పడడం, ఇక్కడ భాగాన్ని అక్కడ ఆ బుడ్రాయి అని చెప్పని ఈ సైడ్కి ఉంటున్నాను. స్వామి పెంచుకున్న కుక్క వచ్చి అక్కడికి సైడ్ ఉంటుంది అనమాట బుడ్రాయిగా, అక్కడ కూడా బుడ్రాయిగా వెలిసింది అనమాట. స్వామి పెంచుకున్న కుక్కే తలని భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడికి వేసింది అనమాట. అప్పటి నుంచి ఇక్కడ చిన్న కట్ట కట్టుకొని ప్రతి శనివారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ దేవునికి కూడా 2-3 రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు వస్తున్నారు, కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ నుంచి కూడా భక్తాదులు వస్తుంటారు బాగా. ప్రతి శనివారం నైట్ ఇక్కడే పడుకుంటారు, తెల్లవారుజాము 3 గంటల నుంచే వెళ్ళిపోతుంటారు. గాలి చేష్టలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ అట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలామందికి బాగా అయ్యింది. దేవుడు బాగా నిత్యంగా ఉంటాడని చెప్పానని అందుకు నమ్ముకొని భక్తులు బాగా కొలువై శనివారం రోజు శనివారం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ దేవుని పైన ఉన్నది ఆ ఇసుక చాలా పవిత్రమైనది. ప్రతి శనివారం ఒక ట్రాక్టర్ ట్రిప్ ఇసుక అయిపోతుంది. ప్రతి శనివారం వారానికి ఒక్కసారి ప్రతి శనివారం అయిపోతుంది. పొలాలకి చల్లుకోవడం కానీ, ఏదైనా పురుగు పుట్టుంటే చల్లుకోవడం కానీ, ఏదన్నా కానీ మన ఇంటికి కట్టేటప్పుడు ఇంట్లోకి చల్లుకోవడం కానీ, ఇంటికి బయట చల్లుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఇసుక చాలా పవిత్రము. ఆ ఇసుక కూడా తీసుకొని పోయి వెళ్తుంటాడు. కుక్క వచ్చి దేవుడి దగ్గర నమ్ముకున్నటువంటి బంటులాగా కుక్క ఉంటుంది అన్నమాట. దేవుడు కోరుకున్నది వచ్చి అచ్చం నల్లమేక. ఇది 3 నెలలకు ఒకసారి దేవునికి పూజలాగా చేస్తారనమాట. అందుకే ఆ దేవుడు కోరుకున్నది వచ్చి అచ్చం నల్ల మేకపోతే కోరుకున్నాడు అనమాట. అందుకే ఆ పటం దగ్గర వచ్చి ఓ పక్క కుక్క ఓ పక్క మేక అని మేక ఉంటుంది అనమాట. అది దానికి చరిత్ర అదే అనమాట. ఇక్కడైతే ఉగాదికి శ్రీరామనవమికి అయితే ఉత్సవాలు జరుగుతాయంట స్వామి. ఉగాది పండుగ రోజేనా లేకుంటే ఎప్పుడు స్వామి? ఉగాది పండుగ రోజేనా? దేవుడు వెండి విగ్రహం తీసుకొచ్చి వెండి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడికి పెడతాము. ఉగాది పండుగ ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఇక్కడికి? మొత్తం రాష్ట్ర నుంచి ఆ రోజు మొత్తం మైదానం ఏంటి పట్టదు. అవునా స్వామి? కొన్ని వేల మంది అయితే ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారంట. ఉగాది పండుగ రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కదా, ఆ ఉత్సవాల్లో అయితే చాలా మంది భక్తులు అయితే కలుస్తారని చెప్తున్నాడు స్వామి. ఇక్కడ ఉంది కదా మట్టిది, ఈ మట్టి తీసుకెళ్తారంట. ఈ మట్టి తీసుకెళ్ళి పొలాల్లో చల్లుకుంటారంట. పొలాల్లో కానీ తర్వాత ఇంటి దగ్గర ఏదైనా విషపురుగుల కోసం ఏదైనా విషపురుగులు వస్తా అంటే ఇంటి దగ్గరికి పాములు కానీ తేళ్ళు కానీ అట్లా వాటికి అయితే చల్లుకుంటారంట. ఈ మట్టి ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఎవరైనా కానీ భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మట్టి తీసుకెళ్తారంట. ఈ స్వామి అయితే చాలా నిష్టగా అయితే రావాలి. ప్రతి శనివారము చాలా నిష్టతో అయితే వచ్చి స్వామిని అయితే దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీర్చేవాడిలాగా ఇక్కడ ప్రజలు అయితే చాలా నమ్మకంతో కొలుస్తారు.
వచ్చేసి బొడ్రాయి అంట స్వామిది. తర్వాత వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. స్వామి కొంచెం ఇక్కడైతే నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, లక్ష్మీ నరసింహస్వామి, ఆయన లక్ష్మీదేవి సమేత దగ్గర ఉన్నాడు స్వామి ఇక్కడ. మరూరు చిన్నకదరాయి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉన్నారన్నమాట. చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారు ఈ దేవాలయానికి. ఇంకోటి ఇక్కడ నుంచి చూసినారా, ఇది నరసింహస్వామి గుడి అంట, పురాతనమైన నరసింహస్వామి గుడి అనమాట. ఇది ఒకసారి చూద్దాం నరసింహస్వామి ఎలా ఉన్నారో. పోయమ్మా, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు స్వామి, చూద్దాం ఒకసారి. ఇక్కడ కలశం రూపంలో ఉంటాడంట స్వామి, నరసింహస్వామి. చూసారా, కలశ రూపంలో ఉన్నాడు స్వామి. తర్వాత వచ్చేసి మనకు హైవే నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంది. బెంగళూరు అనంతపురం హైవే ఉంది కదా, ఆ హైవే నుంచి అయితే మనకు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. రాప్తాడ్ మండలం అన్నమాట ఈ గ్రామం. మరూరు, రాప్తాడ్ మండలం మరూరు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో తీస్తాము, మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.